జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. మంత్రి దామోదర రాజనరసింహ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయంటున్న రాజనరసింహతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. పెద్ద ఎత్తున మంత్రులంతా కూడా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ గారు. సరే, ఏంటి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, ఎలా ఉంది స్పందన? చక్కటి స్పందన, పాజిటివ్ స్పందన. అభ్యర్థి పైన, పార్టీ పైన సంపూర్ణమైన విశ్వాసం. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ దానికి పాజిటివ్ స్పందన ఉన్నది. మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. ఒక మంచి మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్తో గెలుస్తుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు? 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు మాకు 5 సంవత్సరాలకు తీర్పిచ్చారు. గ్యారంటీలు అనేటి 4 గ్యారంటీలు విజయవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ కార్డు, కొత్తగా పేరు నమోదు, సన్నబియ్యం, ఉద్యోగ కల్పన, సంక్షేమం, అభివృద్ధి. కాంగ్రెస్ పార్టీ అయితే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాల దిశగా మా ప్రయత్నము, మా కృషి ఫలితం ఉన్నది. ఇక ప్రతిపక్షాలంటేనా వారి యొక్క బాధ్యత వాళ్ళు విమర్శించాలి, విమర్శిస్తూనే ఉంటారు. ప్రజాస్వామ్యది ఇది. చెప్పండి. మరి ఇలాంటి విమర్శలు, ఇలాంటి ఆరోపణలు నడుమ మీ అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం ఉందా? వాళ్ళు విమర్శలు అనగానే నష్టం అనుకుంటారా? Opposition role is to play a role where they have to criticize. They are doing it. Ruling party's role and important is that we are supposed to fulfill all those commitments which the Congress party has done during the elections, which we are doing. జూబ్లీహిల్స్ లో పెద్ద ఎత్తున మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా మీ పార్టీకి యాంటీ ఉన్నారు. అందుకే అజర్ని క్యాబినెట్ లో తీసుకున్నారని 2 రోజులు జరుగుతుంది. అలాంటి ఏది లేదు. ఎప్పుడైనా మైనారిటీస్ కాంగ్రెస్కే ఉండే, కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికిరు. ఈ సమైక్య రాష్ట్ర చరిత్రలో 4% రిజర్వేషన్ అనేది ఎవరిచ్చిరు మైనారిటీస్కు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, ఫార్మసిస్టులని, ఫార్మసీ, టెక్నికల్ కోర్సెస్ పని అన్నిట్లో కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ కష్టాలని, వాళ్ళ వాటాన్ని, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ని, సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ని గుర్తించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. సో కాంగ్రెస్ ఓన్లీ బిలీవ్స్ ఇన్ సంక్షేమము, అభివృద్ధి, ఒక విజన్ ఉన్నది, ఇంక్లూజివ్ గ్రోత్ అంటుంది కాంగ్రెస్. ప్రతిపక్ష నేత కేసీఆర్ కనీసం బయటకు రావడం లేదు. కానీ అధికార పార్టీలో ఉన్న మీరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు. అంటే ఓడిపోయారనే భయం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుందని కేటీఆర్ కామెంట్ చేస్తారు. నా కళ్ళలో ఎలా కనిపిస్తుంది? గెలుస్తామనే ఆనందం మా కళ్ళలో కనిపిస్తుంది. అది మీరు చూసే చూపుకు, మేము చూసే చూపుకు తేడా ఉంటుంది. మాకు గెలుస్తాము అనే సంపూర్ణమైన నమ్మకం ఉంది. మేము గెలుస్తున్నాం. చాలా కాన్ఫిడెంట్ గా గెలుస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో సెంటిమెంట్ తో ముందుకు వస్తున్నారు. మీ అభ్యర్థి పైన అనేక ఆరోపణలు, ఆరోపణలు నాకు అర్థం కాదు. ప్రతిసారి ఊత పదం అయిపోయింది. చేసింది కాదు, అయ్యింది కాదు, చేసింది కాదు, పోయింది కాదు, రౌడు ఈరోడు ఏంది ఇది? పోటీ చేసిండు, కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నాడు అభ్యర్థి. ఒక సత్తా ఉన్న యువకుడు, ఒక అభివృద్ధి చేయాలి, ప్రజలకు సేవ చేయాలి దృక్పథం ఉన్న యువకుడు. మనం ప్రోత్సహించాలి. కాంగ్రెస్ తన యొక్క ఆ కమిట్మెంట్ని గుర్తించి టికెట్ ఇచ్చింది. థ్యాంక్ యూ. 100% గెలుస్తున్నాం. సో 100% గెలుస్తాము. మా అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు. సేమ్ టైం బీఆర్ఎస్ బీజేపీ చేసినవి కేవలం ఆరోపణలు మాత్రమే. వాటిని పబ్లిక్ పట్టించుకునే పనిలో కూడా లేరు. సేమ్ టైం మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. 10 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏం చేయలేదు, కేవలం 2 ఏళ్లలో మేము చేశాము. జూబ్లీహిల్స్ కూడా అంతకు ముందు చేసింది అభివృద్ధి మేమే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా మేము గెలుస్తాము, మా అభ్యర్థి గెలుస్తాడు. గెలుపు అనే విజయం ఆల్రెడీ మా కళ్ళలో కనిపిస్తుంది. అది ప్రతిపక్షాలకు కనిపించడం లేదు అంటూ కూడా దామోదర్ రాజనరసింహ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, హేమ, బిగ్ టీవీ.